ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుమ్మకొట్టారు. ప్రజల సమస్యలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు గైహాజరు కావడంపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన 3 నెలలకే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆయన మండిపడ్డారు. దురదృష్టం ఏంటంటే మొత్తం ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 3 జిల్లాలు వస్తున్నాయి. 1 అన్నమయ్య, 2 చిత్తూరు, 3 తిరుపతి. ఈ 3 జిల్లాలకి 3 డిఈఓలు ఉన్నారు. ఈరోజు జిల్లా స్థాయిలో అత్యున్నత మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ అనేది ఒక అన్ని ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇలాంటి అత్యున్నత స్థాయి మీటింగ్కి కూడా 3 డిఈఓల్లో 1 డిఈఓ కూడా హాజరు కాకపోవడం అన్నది అత్యంత దురదృష్టమైనటువంటి ఇష్యూ. ఇదే ఇష్యూని కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీ గురుమూర్తి. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆరోగ్య సమస్యలపైనే ఎక్కువగా చర్చించినట్టు ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని కోరారు ఎంపీ గురుమూర్తి. ఎక్కువగా ఆరోగ్య సమస్యల మీద ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ విపరీతంగా విస్తరిస్తున్నటువంటి టైంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువ స్క్రీన్ చేస్తున్నారు, అలాగే అన్నమయ్య జిల్లాలో ఎక్కువ స్క్రీనింగ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో తక్కువగా స్క్రీన్ చేసినట్టు దాంట్లో పొందుపరిచి ఉండడం జరిగింది. దానికి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. మొత్తం 18,73,000 మంది పాపులేషన్ చిత్తూరు జిల్లాలో ఉంటే 25 లక్షల స్క్రీనింగ్స్ చేసినట్టు దాంట్లో నమోదు చేసి పెట్టున్నారు. ఇలా తప్పులు తడగ్గా ఉంది అధికారుల నిర్లక్ష్యం వల్ల.